డే 3 కదా గోవాలో. డే 3 ఈ రోజు అయితే మొత్తం వాటర్ రైడ్స్ అయితే వెళ్తున్నాము గోవాలోనే. అందరూ తెలుగు వాళ్ళు లేకుండా వాళ్ళు దాదాపుగా 17 దాసంగా ఉంది కదా, చూసేదానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. ఇప్పుడు మనం ఆ బోట్ లో ఎక్కాలి. డ్రైవర్ సీట్ లో కూర్చునేసాను, బోట్ అయితే స్టార్ట్ చేయబోతా ఉన్నాను. ఆ డ్రైవర్ చూస్తున్నారు కదా, ఇదే సెంట్రల్ జైల్ అంట. అప్పుడు ఒక పెద్ద ప్రమాదం అనేది ఇంతలో అంతలో తప్పిపోయింది. లేక నరి సముద్రంలోకి అయితే ఎత్తుకొచ్చేసాడు, చూస్తున్నారు కదా. అప్పుడు భయం వేసింది నాకు. చూడండి ఏ విధంగా కొట్టుకున్నాను గిలగిలా. పారాగ్లైడింగ్ ఇక్కడికైతే పారాగ్లైడ్ అని చెప్పేసి ఈ మాస్క్ ఆ గ్యాస్ ట్యాంక్ అన్ని నాకు తగిలిచ్చి లోపల తీసుకొని పోయి భయపడతా పోయారు. మేము మాత్రం చూడండి కాలు మీద ఒరే ఏంద్ర అన్నాడు, చేపలు అన్నాడు, చేపలు కాకుండా ఏంద్ర తిమ్మంగలు పట్టొచ్చేది ఏ విధంగా కొట్టినారు చూడండి భయంకరంగా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 1999 విలన్ అఫీషియల్ డైలీ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను డే 3 కదా గోవాలో. డే 3 నిన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేశానప్ప. 31st నైట్ చాలా భయంకరంగా అయితే ఎంజాయ్ అయితే మాత్రము ఇట్లాంటి ఎంజాయ్ కాదు, అదొక అందమైన ఎంజాయ్. నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు వస్తుందని అయితే నాకైతే ఐడియా లేదు, బట్ సూపర్ అనిపించింది. ఈరోజు అయితే మొత్తం వాటర్ రైడ్స్కి అయితే వెళ్తున్నాము గోవాలోనే. మేబీ ఇంకా వెళ్ళొచ్చు, ఇప్పుడే బయలుదేరుతాము. బస్సు అయితే వచ్చిండది, వెళ్ళిపోయి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకైతే అడవిలు కాసుకుని వచ్చేసి అయితే రైడ్లు చేయడానికి అయితే వచ్చేసాము. ఇదే మనం వచ్చిన బస్సు, నా వెనకాల కదా అదే బస్సు. ఇక్కడ మాత్రం నేచర్ మాత్రం భయంకరంగా ఉంది. రైడ్ చేసామంటే అమ్మ బడవ సూపర్ ఉంటుంది రైడింగ్ మాత్రము. ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే ఒక బోట్లో వెళ్ళి చూస్తూ ఉన్నారు, అక్కడ వాటర్ చూసేదానికి అయితే వెళ్ళిన్నారు. వాళ్ళు వాటర్ చూసి వచ్చేలాగా నేను వాటర్ తాగి చిల్ అవుదాం అని చెప్పేసి ఇక్కడైతే ఆగున్నాం అనమాట. ఇక్కడ మొత్తం అందరూ ఏమో ఉన్నారు షాప్ దగ్గర. ఇప్పుడే టీ తాగేసి ప్రశాంతంగా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టిద్దంట మ్యాక్సిమము. చాలా మంది వచ్చారు రైడ్ చేసేదానికి. మా బ్యాక్ సైడ్ ఉన్నారు కానీ నేను చూపించలేను, మళ్ళీ చూపిస్తాను సరేనా. ఒకసారి ఇక్కడ నుంచి లుక్ వేసుకోండి, ఎంత ఆసంగా ఉంది కదా, చూసేదానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. ఇక్కడ నుంచి పొలాలు, ఆ కొండలు, ఆ చెట్లు చూస్తా ఉంటే నాకైతే మతి పోయింది. దానికి తోడు మంచు కూడా అట్టా ఉంది. అక్కడ ఎవరో తగలేసారులే, అది మంచు కాదు. ఆ కొండలకి ఆ పొలాలకి మధ్యలో ఒక రివర్ అయితే వెళ్తుంది. ఆ రివర్ లో నుంచి మనం అయితే సముద్రంలో కనెక్షన్ ఉంటుంది. ఆ రివర్ పేరైతే నన్ను అడగకండి, ఎందుకంటే నాకైతే తెలియదు. ఈ పచ్చటి పొలాల్లో కాసేపు అక్కడ అలానే ఉండేసరికి నా మైండ్ అయితే ఎంత ఫ్రెష్ అయిందంటే అంత ఫ్రెష్ అయింది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడే బార్ షాప్ కూడా ఉంది మేము ఆపిన దగ్గరే. ఇక్కడ ఆపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ బోట్ లో మనం ఎక్కాలనేసి ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తారు. అందుకే అది కాకుండా మనిషికి 1200 లెక్కనైంది. అప్పుడు మా నలుగురికి ఎంత పడుతుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మర్చిపోకుండా మెన్షన్ చేయండి. ఇంకా అక్కడ నుంచి అయితే సంతంతా బయలుదేరింది అబ్బా. నేనైతే జాలీగా వీడియో తీసుకుంటున్నాను. నా వెనకాల వస్తున్నాడు కదా వినయ్ గాడు, రాజా గాడు, ఇద్దరు చూడండి ఏ విధంగా నడుస్తా ఉన్నారు. ఏదో నడవాలి కదా అన్నట్టు నడుస్తా ఉన్నాడు ఉల్బద్ధంగా. ఇప్పుడు మనం ఆ బోట్ లో ఎక్కాలా. ఆ బోట్ లో ఎక్కామంటే ఆ బోటే తీసుకెళ్తాది అనమాట వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి. సూపర్ గా అనిపించింది రైడ్. మనం ఎప్పుడు లాస్ట్ లోనే కూర్చుంటామో, అంటే మన లాస్ట్ బెంచర్ అనమాట. స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎక్కడైనా మన లాస్ట్ బెంచ్. అలాగే బోట్ లో కూడా పోయి లాస్ట్ లో కూర్చునేసాను నేను. హిందీ వాళ్ళందరూ ముందర దోయేసాము, వెనకాలంతా తెలుగు వాళ్ళే. ఆ వైట్ షర్ట్ వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళు లేకుండా వాళ్ళు దాదాపుగా 17 మంది ఉన్నారు మా బోట్ లోని తెలుగు వాళ్ళు మొత్తము. ఇలా ఎంత చోపైనా కూడా బోట్ దిగిపోయేసరికి నేనైతే పోయి డ్రైవర్ సీట్ లో కూర్చునేసాను. బోట్ అయితే స్టార్ట్ చేయబోతా ఉన్నాను. ఆ డ్రైవర్ వచ్చి ఉండి అయ్యా నేను తీస్తానని చెప్పేసి అయితే వచ్చాడు. నేను పక్క అయితే వెళ్ళిపోయాను. ఇంకా మన రైడ్ అయితే మొదలైపోయింది. చూస్తున్నారు కదా, అటు పక్క ఇటు పక్క ల్యాండ్, మధ్యలో రివర్ లో పయనం సూపరు. ఇంకా మాకు అందరికి లైఫ్ జాకెట్స్ ఇచ్చేసారు. ఆ లైఫ్ జాకెట్స్ వేసుకోకపోతే మేమైతే దింపేస్తాం అని చెప్పారు. ఎందుకంటే అక్కడ వీళ్ళందరూ ఉంటారంటే ఎవరు పోలీసు వాళ్ళు ఆపేస్తారంట లైఫ్ జాకెట్స్ లేకపోతే పోనీరంట. నేను రాజా గాడు అయితే ఆ డ్రైవర్ తో అయితే కాసేపు మాట్లాడుకుని హాయిలు చెప్పించుకున్నాము. ఆ డ్రైవర్ కూడా భయంకరంగా ఫ్రెండ్ అయిపోయాడు. మా వినయ్ గారు చూడండి అద్దాలు పెట్టుకుని ఎంత స్టైల్ గా ఉన్నారు కదా, చూడడానికి మా వాడు సూపర్ గా ఉందా. షిప్ అనేది ఇక్కడికి వచ్చిన వెంటనే స్లో అయింది. ఏమైంది అయ్యా గురువు గారు అంటే, మీకు ఒకటి చూపిస్తానని చెప్పి ఇప్పుడు వెయిట్ చేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇదే సెంట్రల్ జైల్ అంట. ఆ పైన ఉండేదే ఏదో ఫోర్ట్ చెప్పినాడులే అబ్బా, గుర్తు రాలేదు నాక, మర్చిపోయాను గానీ చేసారు. గుర్తొస్తే చెప్తానులే. నరి సముద్రంలోకి అయితే ఎత్తుకొచ్చేసాడు. చూస్తున్నారు కదా అలలో ఏ విధంగా ఎగిసి పడుతున్నాయో. దాదాపుగా 1 గంట 40 నిమిషాలు అయితే ట్రావెల్ చేసాం ఈ బోట్ లోనే. ఆ బోట్ లో ఉయ్యాల పాట పాడారనమాట. ఉయ్యాల జంపాల ఉయ్యాలని చెప్పి ఊపి అయితే తీసుకైతే మన దగ్గరకు వచ్చేసారు. యాడికి అనుకుంటున్నారు, వాటర్ స్పోర్ట్ రైడ్స్ కోసం. ఎట్టకేలకి చేరుకున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారు, సముద్రం ఒడ్డుకి. కాదు సముద్రంలో ఉండాంలే మేము. ఈ మధ్యలో మాకైతే జెల్లీ ఫిష్ కనిపించింది. మీకు కూడా కనిపించుంటే కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి. మేమైతే ఆ జెల్లీ ఫిష్ ని అడిగాము, రా మా దగ్గరికి రా అంటే, నేను రాను పో అని చెప్పేసి నీళ్ళలోనే అలా తేలిపోతూ వెళ్ళిపోయింది. ఇదే స్టోన్ బీచ్ అంటారంట, మనకే తెలీదు. వాళ్ళైతే అంటా ఉన్నారు. ఎందుకంటే ముందర కొండకాడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ కి ఆ వాటర్ తగులుతా ఉంటే భయంకరంగా వస్తా ఉండింది. అందుకే ఏమో దీన్ని స్టోన్ బీచ్ అన్నారు. మాకు తెలియదు తప్ప. ఒకసారి నీళ్ళలో దూకినామంటే ఒకసారి ఒక్కోసారి కుమ్ముతాదంట.
బుక్ మారో బీచ్ బుక్ మారో బీచ్ అనమాట. ఇక్కడ అలలు కూడా బుక్ మారుతున్నాయి ఎట్టో ఒకసారి. తప్పుగా అనుకోకున్నారు బీచ్ పేరు అది. ఓకేనా. ఈ రోజు మన ఫస్ట్ రైడ్ వచ్చేసరికి పారాగ్లైడింగ్. ఇక్కడికైతే పారాగ్లైడ్ కోసం అక్కడి నుంచి ఎక్కించుకుని వచ్చారు. ఎక్కడి నుంచి అంటే మన షిప్ లో నుంచి అయితే వేరే షిప్ లోకి ఎక్కించుకొని అయితే వచ్చారు. పారాషూట్ కూడా రెడీ చేస్తున్నారు, చూసారు కదా. ఈ పారాగ్లైడింగ్ కోసము మా మెయిన్ షిప్ నుంచి అయితే ఇంకో చిన్న షిప్ లోకి ఎక్కించుకొని దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ దాకా సముద్రంలో అయితే వెళ్లారు. భయంకరంగా అనిపించింది నాకైతే మాత్రం చూస్తా ఉంటే వ్యూస్ అన్ని. ఫస్ట్ పారాగ్లైడింగ్ అయితే సాయిరామ్ వినాయక్ అయితే వెళ్ళేసి వచ్చారు. సెకండ్ పారాగ్లైడింగ్ కి నేను రాజాగాడ్ అయితే వెళ్ళాము. సూపర్ గా అనిపించింది. ఈడ్జిట్ ఏ విధంగా కొడతారు చూడండి, భయంకరంగా భయం వేసింది నాకైతే. కింద కొట్టేదానికన్నా కానీ ఒకేసారిగా పైకి తీసుకెళ్తారనమాట. పైకి తీసుకుని ఒక 10 నిమిషాలుగా అట్లే ఉండిచ్చి మళ్ళీ కిందకు ఒక్కసారిగా నీళ్ళలో వేస్తారు. అంటే అప్పుడు భయం వేసింది నాకు. చూడండి ఏ విధంగా కొట్టుకున్నాను గిలగిలా. రైడ్ మాత్రం సూపర్ యా రాజా. రైడ్ సెకండ్ రైడ్ వచ్చేసరికి స్కీయింగ్ అనమాట. ఈ స్కీయింగ్ కోసం అయితే ఎక్స్ట్రా 300 అయితే నేను కొట్టినాను. ఎందుకంటే దూరం తీసుకెళ్తాడు అందుకోసం అని చెప్పి. ఈ స్కీయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద ప్రమాదం అనేది ఇంతలో వచ్చి అంతలో తప్పిపోయింది. లేకపోతే ఈ రోజు లాస్ట్ జెట్ స్కీ వెళ్ళేసి వచ్చాను కదా, అప్పుడు మూత పగిలిపోయింది. నిజం చెప్పాలంటే అది పెద్ద ప్రమాదం కాదు, ఊరికే అలా చెప్పానులే, ఫీల్ అవ్వబాకండి. నాకు తెలిసి మీరు ఫీల్ అవ్వరు అనేసి. ఇదే థర్డ్ రైడ్, బంపర్ రైడ్. దీనికైతే మా కాడ ఎక్స్ట్రాగా 1000 రూపాయలు తీసుకున్నాడు. మేమైతే భయంకరంగా ఎంజాయ్ చేసాము. ఆ బోట్ కూడా లాగలేకపోయింది మా నలుగురిని, అంత వెయిట్ అయిపోయాం మేము. ఈ రైడ్ కి అందరూ భయపడతా పోయారు. మేము మాత్రం చూడండి కాలు మీద కాలేసుకుని అయితే జాలీగా ఉన్నాం. రాజాగాడు చూడండి ఏం స్మైల్ ఇస్తున్నాడు మాకు. జస్ట్ ఇప్పుడే 4 రైడ్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ద స్కామ్ ఆఫ్ ద గోవా అనమాట. బట్ మేమే తిరిగి స్కామ్ చేసాం దాంట్లో. నిజంగానే స్కామే అని చెప్పాలా. ఎందుకంటే స్కీయింగ్ కి 300 ఇవ్వాలా, అదైతే ఇవ్వలేదు. మాకాడ చాలా డబ్బులు దొబ్బేశారు కదా, మేము ఎందుకని ఇస్తామని చెప్పి అట్లా అయిపోయినాము. ఆ స్కామ్ లని పక్కన పెట్టామంటే ఫేస్ చూడండి ఏ విధంగా అయిపోయిందో. ఎందుకంటారా, ఆ సముద్రంలో ఉప్పు నీళ్ళలో కదా మునిగింది, అందుకని ఈ ఫేస్ అయితే ఎట్ట అయిపోయింది చూడండి, భయంకరంగా అయిపోయిందా నల్లగా. ఇంకా ఈ రోజుకి లాస్ట్ రైడ్ కి అయితే వచ్చేసాం. అదే స్కూబా డైవింగ్ అయితే వచ్చేసాము. అన్నే మనకైతే స్కూబా డైవింగ్ చేపించాడు. ఇప్పుడు చేసిన 4 రైడ్లలో ఈ స్కూబా డైవింగ్ అనేది నాకైతే స్కామ్ అయితే అనిపించలేదు. ఎందుకంటే ఎన్నోళ్ళు మన ఫ్రెండ్స్ రా అన్నట్టు అయితే తీసుకొని మమ్మల్ని అయితే చూపించారు. మొత్తము భయంకరంగా అనిపించింది. మేము మునక ముందే చేపలు అయితే బయటకు వచ్చేసాయి. ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇదే ఉంది, ఇదేం చూస్తారు, నెక్స్ట్ వస్తే చూడండి చేపలు ఏ విధంగా వస్తాయో. ఒరే ఏంద్ర మనోడు చేపలు అన్నాడు, చేపలు రాకుండా ఏంద్ర తిమంగళం పొట్ట వచ్చేదని చూస్తున్నారా. ఆ పొట్ట ఎవరితో కదా, మన రాజాగాడిదే పొట్ట అది. స్కూబా డైవింగ్ సూట్ అయితే ఇచ్చారనమాట. మా రాజాగాడు చూడండి ఎక్కిస్తా ఉన్నాడు, భయంకరంగా ఎక్కించినాడు లేండి. సూట్ అయితే మాత్రం అది పట్టకపోయినా కూడా తోసి ఎక్కించేసినాడు లోపలికి రాజాగాడు. దగ్గర స్కూబా డైవింగ్ చేపించారు. సముద్రంలో దోసి ఫుల్ ఫన్నులే అబ్బా. అదే నన్ను లోపల తీసుకెళ్ళింది ఆయనే స్కూబా డైవర్. నన్ను అయితే లోపల తీసుకొని పోయి రాయలు పట్టుకోమన్నాడు. ఎంత ప్రయత్నించినా రాయలు చేతి దొరికితే కదా. డైవింగ్ చేసే ముందుగా నాకైతే ఒక బ్లాక్ కలర్ సూట్ ఇచ్చారు. ఆయన వేసుకున్నాడు కదా, అలాంటి సూట్ ఇచ్చారు. ఇది వేసుకోకపోతే లోపల దింపమన్నారు. నువ్వు ఎవరు నన్ను దింపకుండా పోయేదని చెప్పి నేను అలా నీళ్ళలో దూకేసి ఈత కొడతా ఉంటే అట కాదరా అని చెప్పేసి ఈ మాస్క్ ఆ గ్యాస్ ట్యాంక్ అన్ని నాకు తగిలిచ్చి లోపల తీసుకొని పోయేసి ఆ చేపలు గీపలు అన్ని చూపించినారులే. భలే అనిపించింది. స్టార్టింగ్ నీళ్ళలో దిగే ముందుగా అయితే భయంకరంగా భయం వేసింది. కాస్త లోపలికి వెళ్ళగానే కొంచెం ధైర్యం వచ్చి ఆయనతో పాటు అక్కడ కూర్చొని ఆ చేపలు చూస్తా ఉంటే నాకు దానమ్మ బడవా సూపర్ అనిపించింది నాకైతే. మనతో పాటుగా ఇక్కడ 2 ఉంటారు. ఒకటి కెమెరామెన్. ఈ కెమెరామెన్ నన్ను వీడియో తీసిన తర్వాత ఈ సముద్రంలో ఉన్న అందాలన్నీ చూపించడానికి అలా వెళ్ళిపోతా ఉన్నాడు. చూసేసేయండి గాయ్స్. ఇప్పుడైతే రైడ్లన్నీ కంప్లీట్ చేసుకొచ్చేసాము. నిజంగానే లిటరల్లీ ఫుల్ ఎంజాయ్డ్. మీరు చూసే ఉన్నారు, వీడియో మొత్తం చూసారు. నాకైతే ఐడియా అయింది ఖచ్చితంగా. మా మధ్య రాజాగాడు గాని మా ఓడు వినయ్ గాడు కానీ మేమైతే సముద్రంలో దూకేసాం. వాడికి స్కూబా డైవ్కి వెళ్ళినప్పటి నుంచి లిటరల్లీ స్కూబా డైవ్కి వెళ్ళినప్పటి నుంచి మాది ఫస్ట్ వీడియో దిగాడు, లాస్ట్ వీడియో ఎక్కాడు పైకి సముద్రంలో నుంచి. సూపర్ అయితే ఎంజాయ్ చేసాం. నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు నచ్చుంటే వెంటనే కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటాయి, కొట్టేసిండి ఈడ్చి. ఇంకేమైతే ఉంటా, బాయ్.